హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ ఆఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఆబ్జెక్టివ్ టైప్లో. సో మనకి ఎగ్జామ్లో వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఈ సెక్షన్ సి వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంటే మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి సెక్షన్ సి, ఇది మనము ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అండ్ సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అండి. సో ఒక 6 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఒక 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు, 18 మార్క్స్. అండ్ ఇది 18 మార్క్స్ ప్లస్ ఈ ఆబ్జెక్టివ్లో ఉన్న 12 మార్క్స్. ఓకే, ఇవి మనం రాయాల్సింది. అండ్ సిస్టమ్ మీద చేయాల్సింది సెక్షన్ బి అండి. సెక్షన్ బిలో మనకి ఇలా 2 ఆప్షన్స్ ఇస్తారు. వన్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అలా మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 6 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. అందులో మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, సో వాటికి వచ్చేసి మనకి 30 మార్క్స్. సో ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి మనకి 60 మార్క్స్కి. సో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి మనం రాసే సెక్షన్స్, అండ్ కంప్యూటర్ స్క్రీన్ మీద చేసేవేమో సెక్షన్ బి అండి. సో మనం మన ఈ బుక్లో వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు కదా, సో ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్. సో అవి మనం సెక్షన్ సికి యూజ్ అవుతాయి. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు నేను ఈ వీడియో ద్వారా ఇస్తాను. ఓకే, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకే, ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయవచ్చు. సో మనకు వచ్చేసి 3 బ్లాక్స్ ఉన్నాయి. సో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. సో ఇందులో మనకు వచ్చేసి మళ్ళీ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 9 వరకు ఉన్నాయి. 3 బ్లాక్స్కి 9 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మనకి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. సో అందులో యూనిట్ 1, యూనిట్ 2 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటికి సంబంధించిన బిట్స్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయండి మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి మనం ఒకసారి చూసుకోవాలండి. ఓకే, వాళ్ళు ఎన్ని లైన్స్ రాయమంటే అన్ని లైన్స్ మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి మస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి 12 మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. ఓకే, మన షార్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేసినా మనకి అందులో కూడా పాస్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో ఇక్కడ ఈ ఇచ్చిన బిట్స్లలో మనకి ఇన్పుట్ డివైస్ సంబంధించిన ఆప్షన్ ఏది? సో కీబోర్డ్, ప్రింటర్, మానిటర్ అండ్ స్పీకర్. సో ఇందులో వచ్చేసి ఇన్పుట్ డివైస్ ఏంటంటే కీబోర్డ్. ఓకే, ఇది మనకి కంప్యూటర్కి వచ్చేసి ఇన్పుట్ ఇస్తుంది. సో రిమైనింగ్ అన్ని అవుట్పుట్ సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఒకసారి మీ బుక్స్లలో ఉంటే టిక్ చేసుకోండి. ఓకే, నేను చాలా సెర్చ్ చేసి నేను ఆన్సర్స్ ఇందులో మీకు ఇస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ALU, కంట్రోల్ యూనిట్, ర్యామ్ ఆర్ హార్డ్ డిస్క్. సో ఆన్సర్ వచ్చేసి ALU. లాజికల్ ఆపరేషన్స్ ఎందులో ఎవరు క్యారీ చేస్తారు, ఏం క్యారీ చేస్తుంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఓకే, ఆన్సర్ మీకు టిక్ చేసుకోండి. ఓకే, లేకుంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో ఆప్షన్ ఏ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా ఆప్షన్ ఏ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద స్కానర్ ఈజ్ డాష్ డివైస్. సో ఇక్కడ మనకి స్కానర్ అనేది ఏ డివైస్, ఇన్పుటా, అవుట్పుటా ఆర్ మెమొరీ ఆర్ నెట్వర్క్ మెమొరీ అనేది మీ డివైజెస్ కావు కదా. సో ఇక్కడ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. సో స్కానర్ అనేది ఎలాంటి డివైస్? అవుట్పుట్ డివైస్. ఇది స్కానర్ మనకి అవుట్పుట్ ఇస్తుంది, అవునా? సో మీరు డిఫరెన్స్ తెలుసుకోండి ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి సంబంధించి, ఎందుకంటే మీకు ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, షార్ట్ క్వశ్చన్ అయినా అడగవచ్చు, మల్టిపుల్ చాయిస్లో అడగవచ్చు, లేకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో అడగవచ్చు, లేకుంటే లాంగ్ క్వశ్చన్లో కూడా అడగవచ్చు. సో మీకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు ఏమైనా రాయొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. సో డాష్ లాంగ్వేజ్, నేను ముందే మీకు ఆన్సర్స్ రాసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంతీ అవుతుంది అండ్ మీకు ఈజీ అవుతుంది. ఓకే, మీరు రిపీటెడ్గా చదువుతుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో
ఫస్ట్ బ్లాంక్ వచ్చేసి డాష్ లాంగ్వేజ్ ఈజ్ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్. సో డాష్ లాంగ్వేజ్ ఈజ్ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజెస్ని అంటే అర్థం చేసుకుంటుంది. సో కంప్యూటర్ అనేది మన లాంగ్వేజ్ మనం చెప్తే అర్థం చేసుకోదు కదా. సో దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మెషిన్ లాంగ్వేజ్. సో ఇందులో కూడా మనకి వేరే లాంగ్వేజ్ ఉంటాయి, కోబాల్, పాస్కల్, ఇలా వేరే లాంగ్వేజ్ ఉంటాయి. సో యాక్చువల్గా మెషిన్ లాంగ్వేజ్ని కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ డిలీటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డాష్. సో ఆన్సర్ వచ్చేసి రీసైకిల్ బిన్. ఓకే, మనం డిలీట్ చేసిన ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే రీసైకిల్ బిన్. సో రీసైకిల్ బిన్లో వెళ్ళినాయంటే మనం దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు, అంటే మనకి కావాలంటే మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు, అంటే పర్మనెంట్గా డిలీట్ అవ్వవు. పర్మనెంట్ డిలీట్ అవ్వాలంటే మళ్ళీ రీసైకిల్ బిన్లో వెళ్ళి మీరు డిలీట్ చేసేయచ్చు. సో మనకి అవసరం లేని ఫైల్స్ అని మనం ఎందులో స్టోర్ చేయాలి, రీసైకిల్ బిన్లో. ఓకే, మళ్ళీ స్టోర్ చేసినవి మనకి కావాలంటే రీట్రైవ్ చేయవచ్చు, అది కూడా కొంత పర్మిట్తోనే మనకి ఉంటుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రాపర్టీస్ కెన్ బీ వ్యూడ్ బై ప్రెస్సింగ్ డాష్ బటన్ ఆఫ్ మౌస్. ఓకే, మనం అంటే మనకి డెస్క్టాప్లో ఉంటాయి కదా ప్రాపర్టీస్ అనేది. సో అవి మనకు కనిపించాలంటే మన మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలంటే మౌస్ ఇలా మన చేతిలాగా ఉన్నది, మనం రైట్ సైడ్ బటన్ని, అంటే మీకు ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ బటన్ని మనం ప్రెస్ చేయాలి. సో మౌస్ని రైట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనకు ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో రైట్ బటన్, లెఫ్ట్ బటన్ ఉంటాయి కదా మౌస్కి, మధ్యలో స్క్రోల్ బార్ ఉంటుంది కదా. సో మనం రైట్ సైడ్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, సో ఇదండి మల్టిపుల్ చాయిస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఈ బిట్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి, మీరు 1-2 సార్లు చదివినా మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, మన ఓన్ మాటల్లో, అంటే మన సొంత మాటల్లో రాస్తే అర్థమవుతుంది. ఓకే, మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమే, కానీ రిపీటెడ్గా చదివితే మనకి రాయడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ దీని ఫంక్షన్స్ ఏంటి, ఒకసారి అంటే ఓఎస్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ అంటే దాని పనిచేసే విధానం ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినది మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఓకే, సో చూడండి మీరు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విండోస్ ఎక్స్ప్లోరర్ అప్లికేషన్. సో విండోస్ ఎక్స్ప్లోరర్ అప్లికేషన్ యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. షార్ట్ క్వశ్చన్, చాలా లెంత్గా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, రివ్యూ రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పార్ట్స్ ఆఫ్ టాస్క్ బార్. టాస్క్ బార్ యొక్క పార్ట్స్ ఒకసారి చూడండి. ఓకే, మనకు బార్స్ ఉంటాయి కదా, సో అందులో వచ్చేసి టాస్క్ బార్ గురించి అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్, అంటే మనకి షార్ట్ క్వశ్చన్స్ ఎందుకున్నాయి, మిగతా పేపర్స్లో మనకి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇందులో కూడా లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, కానీ అవి మనం సిస్టమ్ మీద చేసేవి ఉంటాయి. సో అక్కడ మనకి సిస్టమ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీనే అవుతుంది. సిస్టమ్ కొత్తగా అయితే కొంచెం మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో ప్రాక్టీస్ క్లాసెస్కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఈజీ, లేదు ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మనకి ఏమైనా అక్కడ హెల్ప్ చేస్తారో చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. ద ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ యాజ్. సో మీకు ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తున్నాయి. ఓకే, అయినా పర్లేదు. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇంటర్ఫేస్, ఆప్షన్ బి వచ్చేసి కంపైలర్, అండ్ ఆప్షన్ సి వచ్చేసి మెసేజ్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి డేటా. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్స్ అంటే ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద కంట్రోల్ ప్యానెల్ షోస్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ప్రింటర్స్. సో కంట్రోల్ ప్యానెల్ షోస్ ఆల్ ద కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆప్షన్స్ విల్ బీ అవైలబుల్ ఎట్ విచ్ బార్. సో ఇక్కడ డేట్ అండ్ టైం మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే టాస్క్ బార్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి డేట్ అండ్ టైం సంబంధించింది టాస్క్ బార్లో ఉంటుందని ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఇలా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. కొన్ని ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చిన క్వశ్చన్స్ మనకి షార్ట్ ఆన్సర్లో కూడా రాసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డేట్ అండ్ టైం ఎందులో ఉంటుంది అంటే టాస్క్ బార్లో ఉంటుంది. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి చూద్దాం. ఓకే, మీరు ఆన్సర్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీరు రాసినా పర్లేదు. ఓకే, రాసేసుకోండి నోట్బుక్ ఉంటే, లేదంటే మీకు టెక్స్ట్ బుక్ ఉంటే కదా అందులో ఆన్సర్ టిక్ చేసేసుకోండి. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్
ఈజ్ ఏ డాష్ సాఫ్ట్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్. ఓకే, ఇట్ ఈస్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఏ సెట్ ఆఫ్ రికార్డ్స్ ఫార్మ్స్ ఏ ఫైల్. సో సెట్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ఫార్మ్స్ అ ఫైల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ సేవర్ ఈజ్ అన్ యానిమేటెడ్ ఇమేజ్. ఓకే, స్క్రీన్ సేవర్ అనేది యానిమేటెడ్ ఇమేజ్. ఓకే, అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేటర్ ఈజ్ హ్యావింగ్ డాష్ నెంబర్ ఆఫ్ వ్యూస్. సో క్యాలిక్యులేటర్ హ్యావింగ్ 4 నెంబర్ ఆఫ్ వ్యూస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ MS వర్డ్. ఓకే, ఇక్కడ కూడా మనం చూద్దాం షార్ట్ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ we will see the questions. Okay, explain the use of copy and paste options in MS Word. సో MS వర్డ్లో మనకి కాపీ అండ్ పేస్ట్ అనే ఆప్షన్స్ మస్ట్ కదా. సో దాని యొక్క యూజెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ ఇన్ షార్ట్ ఆన్సర్. సో వీ కెన్ రైట్ ఇన్ షార్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఐడియా ఉంటుంది కదా కాపీ అండ్ పేస్ట్. మనం మొబైల్ యూజ్ చేస్తాం, మొబైల్లో కూడా మనం కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. సో మనం ఆ రిలేటెడ్గా కూడా రాయొచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ వర్డ్ ఫర్ ఫార్మాటింగ్ పారాగ్రాఫ్. సో ఇక్కడ వచ్చేసి మనం వేరియస్ ఆప్షన్స్ వర్డ్లో ఉన్న వేరియస్ ఆప్షన్స్ గురించి ఫార్మాటింగ్ పారాగ్రాఫ్లో రాయమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే, సో మల్టిపుల్ చాయిస్ కంటే ముందు మనకి ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ కాకుండా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఏదైతే మనం సిస్టమ్ మీద చేయాలి అని చెప్పాం కదా. సో సెక్షన్ బి వచ్చేసి సిస్టమ్ మీద చేసే క్వశ్చన్స్ కదా. సో అవి వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు, ఎస్ఏ క్వశ్చన్స్. సో మనం ఇదంతా చదివేసి వాళ్ళు మెయిల్ మేడ్ చేయమన్నారా, MS వర్డ్ యూజ్ చేయమన్నారు, లేకుంటే పవర్ పాయింట్ యూజ్ చేయమన్నారా. సో MS వర్డ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, అది మనం సిస్టమ్ మీద చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయమని చెప్తారు. ఓకే, ఫస్ట్ మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మన హాల్ టికెట్లో 4 డిజిట్స్ ఉంటాయి కదా, లాస్ట్ 4 డిజిట్స్ దాన్ని ఎంటర్ చేసి మన ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో మనం ఏదైతే చేస్తామో అందులో మనం సేవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది, నేను చదవలేకపోతున్నా. ఓకే, మనం దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. సో హియర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పారాగ్రాఫ్ ట్యాబ్. సో ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి కదా. సో పారాగ్రాఫ్ ట్యాబ్లో మనకి ఎలాంటి కమాండ్స్ కనిపిస్తాయి అంటే అలైన్మెంట్. ఓకే, అలైన్మెంట్. సెకండ్ క్వశ్చన్, క్లిప్ ఆర్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ రిబ్బన్. క్లిప్ ఆర్ట్ అనేది ఏ రిబ్బన్లో మనకి కనిపిస్తుంది. సో ఇన్సర్ట్ అనే రిబ్బన్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ హోమ్, మెయిలింగ్స్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్. సో ఆన్సర్ వచ్చేసి ఇన్సర్ట్. సో వాట్ ఈజ్ రిబ్బన్? సో హియర్ ఇస్ ద ఆన్సర్. రిబ్బన్, వాట్ ఈజ్ రిబ్బన్? సో రిబ్బన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ కమాండ్స్. ఓకే, ఈ రిబ్బన్ అనేది మనకి కమాండ్స్ని గుర్తించడానికి అవసరపడుతుంది. అండ్ కమాండ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ లాజికల్ గ్రూప్స్ కాల్డ్ tabs and are accessible through the ribbon ఆర్ మెను. సో రిబ్బన్ ఆర్ మెను అని అనొచ్చు రిబ్బన్ని. సో మనకి మన కమాండ్స్ ఆర్గనైజ్ చేస్తాం కదా, అది ఒక లాజికల్ గ్రూప్స్లో మనము వెతుకోవచ్చు. సో ఇది వచ్చేసి రిబ్బన్. సో క్లిప్ ఆర్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ రిబ్బన్. సో ఇన్సర్ట్ రిబ్బన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పేజ్ నెంబర్, హెడర్స్ అండ్ ఫూటర్స్ ఆర్ అవైలబుల్ అండర్ డాష్ రిబ్బన్. సో హోమ్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ పేజ్ లేఅవుట్ ఆర్ మెయిలింగ్స్. విచ్ ఆన్సర్? సో ఆన్సర్ వచ్చేసి ఇన్సర్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనం బ్లాంక్స్ చూద్దామండి. ఇక్కడ బ్లాంక్స్ వచ్చేసి మనకి కీస్ గురించి ఇచ్చారు, షార్ట్కట్ కీస్ గురించి. సో అన్ని కీస్ వస్తే మీరు గుర్తుంచుకోండి, ఏదైనా కీ గురించి అడగవచ్చు. ఓకే, రఫ్గా చూస్ చేసుకోండి, మనకి చాలా ఈజీనే ఉంటాయి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. డాష్ ఈజ్ అ షార్ట్కట్ కీ ఫర్ ప్రింట్. సో ఇక్కడ మనకి ప్రింట్ అనే దానికి షార్ట్కట్ కీ ఉంటుంది. సో మన వెళ్ళి ప్రింట్ గురించి వెతకాల్సిన అవసరం లేదు. మనకి ప్రింట్ కావాలంటే మనం షార్ట్కట్ కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేసి పి అనేది మనం లెటర్ ప్రెస్ చేస్తే మనకి ప్రింట్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ షార్ట్కట్ కీ ఫర్ ప్రింట్. అండ్ ద క్వశ్చన్ సెకండ్, ద షార్ట్కట్ కీస్ ఫర్ కాపీ ఈజ్ Control+C. So C for copy. Okay, you can remind like that.
and paste control plus V for paste. Okay, the shortcut keys for copy is control plus C and paste control plus V. And the third question is control plus A is used for selection of the entire text. If we have to select all the text, so then we have to use shortcut which control plus A. This is about keys, okay, shortcut keys. And these are questions in MS Word, okay, and these two are MS Word short questions, okay. సో మనం 3 యూనిట్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాము. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే. ఏ విధంగా అయినా అడగొచ్చు, ఆబ్జెక్టివ్లో అడగొచ్చు, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడగొచ్చు, లేదంటే షార్ట్ క్వశ్చన్స్లో అడగొచ్చు. సో వీడియోని మీరు రిపీటెడ్గా చూస్తే మీకు ఆన్సర్ నోటెడ్ వస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ నేను టిక్ చేయలేదు, ఓకే. ఏ అండ్ సి and B. So these are answers, okay. You can take a screenshot or you can write, okay. ఒకవేళ మీకు మన వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అదర్వైజ్ ఐ కాంట్, ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను, ఓకే. ఒకవేళ మీకు ఇంకా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ స్టే ట్యూన్డ్.